ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఆయన యొక్క క్షేమకరమైనటువంటి రేఖల క్రింద మనల్ని, మన కుటుంబాలని ఎంతగానో భద్రపరిచినటువంటి దేవుడికి, మనల్ని సజీవుల లెక్కలో మనం ఇటు రీతిగా జీవము కలిగి చెల్లించడానికి కృప చూపించినటువంటి దేవాది దేవునికి ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. మరి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 నాయన, మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి గొప్ప దేవా, నీకే స్తుతులయ్యా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా అయ్యా, ఏ మంచి, ఏ యోగ్యత, ఏ మంచితనం కూడా మాలో లేదయ్యా. అయినప్పటికీ కూడా తండ్రి అయ్యా, అనుదినము అనుక్షణము తండ్రి ప్రభా మమ్మల్ని మీరు కాచి కాపాడుతున్నటువంటి అయ్యా విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడ, నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. ఎక్కడి వారం చెడు వారం అయినప్పటికీ కూడా తండ్రి ప్రభా ఏక మనసుతోటి, ఏకాత్మతోటి తండ్రి ప్రభా మీ పరిశుద్ధాత్మ నింపుదలతోటి తండ్రి మమ్మల్ని అందరినీ ఐక్యపరిచి తండ్రి ప్రభా అయ్యా ఇటు రీతిగా నీ మాటలు వినగలిగేటువంటి అయ్యా గొప్ప ధన్యతని, భాగ్యాన్ని తండ్రి ప్రభా అయ్యా మాకు ఇచ్చినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నా తండ్రి ఇక ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ఆరాధన అంతటిలో నాయన నా తండ్రి ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మీ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామం పేరిట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత కొన్ని వారాల నుండి కూడాను మనము పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం చేస్తూ వస్తున్నాము. మరి అంతకుముందు 2 వారాలు కూడాను ముద్రలను గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాము. మొదటి ముద్ర, 2వ ముద్రని గురించి మనం తెలుసుకున్నాము. ఈరోజు 3వ ముద్రని గురించి మనం తెలుసుకుందాము. 3వ ముద్రను విప్పినప్పుడు ఏం జరిగింది, 3వ ముద్ర ఆయన విప్పినప్పుడు ఏ ఏ పరిస్థితులు భూమి మీద సంభవించాయనేటువంటి విషయాలనైతే గనక తెలుసుకుందాము. మరి పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పరిశుద్ధ గ్రంథంలోని ప్రకటన గ్రంథము, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 5-6 వచనాలు 3వ ముద్రని గురించి తెలుసుకుందాము. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు అది ఇంచుమించు ₹1 కావచ్చు. 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల ఎవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు మనందరి వెనుకలో దేవుడు ఆశీర్వాదకరముగా పంచి ఇచ్చునుగాక, ఆమెన్. మొదటి ముద్రని గురించి మనం తెలుసుకున్నాము. మొదటి ముద్రని విప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటి ముద్రను విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి అయితే గనక కనిపించారని చెప్పేసి మనం చదువుకున్నాము. తెల్లని గుర్రము, మరి దాని మీద కూర్చున్నటువంటి ఒక వ్యక్తికి విల్లు చేత పట్టుకుని కూర్చున్నాడు అనేటువంటి విషయాన్ని కూడాను మనం తెలుసుకున్నాము. అతనికి ఒక కిరీటం ఇవ్వబడిందని, మరి అతడు జయించడానికి అయితే కనుక బయలువెళ్ళాడని. రెండవ ముద్ర ఎర్రని గుర్రం మీద కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క 2వ ముద్రని విప్పినప్పుడు ఎర్రని గుర్రం మీద వచ్చినప్పుడు భూలోకంలో సమాధానం లేకుండా చేయడం నిమిత్తమే మరి ఈ యొక్క ఎర్రని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తికి ఒక పెద్ద ఖడ్గం అయితే కనుక ఇవ్వబడిందని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 3వ ముద్రని గురించి మనం తెలుసుకుందాము. మరి యోహాను గారు పద్మసు ద్వీపంలో ఉన్నప్పుడు
దేవాది దేవుడు స్వయంగా యోహానికి చూపించినటువంటి ప్రత్యక్షతలే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాసినటువంటి ప్రతి మాట కూడాను దేవుడు చూపిస్తూ ఉన్నప్పుడు రాసినటువంటి గ్రంథమే ఈ యొక్క ప్రకటన గ్రంథము. హల్లెలూయా. మరి 3వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. మరి ఇక్కడ 5వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మరి ఆ జీవుల్ని గురించి అయితే కనుక మనం తెలుసుకుంటాము. అందులో ఒక జీవి రమ్ము అని చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు పట్టుకొని కూర్చుండి ఉండెను. నలుపు దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే గనక, నలుపు పాపానికి సాదృశ్యంగా ఉన్నది. నలుపు కీడుకి సాదృశ్యంగా ఉన్నది. నలుపు దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి కార్యాలకి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలకి సాదృశ్యంగా ఈ యొక్క నలుపునైతే కనుక మనం చెప్తాము. హల్లెలూయా. ఈ యొక్క నల్లని గుర్రం మీద కనబడినటువంటి వ్యక్తిని చూసినప్పుడు అతని చేతిలో ఏమున్నదంటండి, అతని చేతిలో ఒక త్రాసు ఉన్నదంట. ఒక త్రాసు పట్టుకొని కూర్చుండి ఉండెను. హల్లెలూయా. ఈ యొక్క త్రాసు దేనికి సింబలైజ్డ్గా ఉన్నది అని అంటే కనుక, ఈ యొక్క త్రాసు మరి భౌతిక సంబంధంగా ఈ భూమి మీద ఏం చేస్తామండి, ఈ త్రాసు ద్వారా లేదా తక్కెడ అని అంటే మనం కొలవడానికి, తూకం తుయ్యడానికి అయితే కనుక చూస్తూ ఉంటాము. ఆ రీతిగా అన్నమాట ఈ యొక్క నల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి చేతిలో త్రాసు చేత పట్టుకొని అయితే గనక కూర్చుని ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాను అనే ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఆయనలో ఎవరైతే నివసిస్తారో, ఆయన ఎవరైతే వెంబడిస్తారో, ఆయన ఎవరైతే అనుకరిస్తారో వారి జీవితాలు ఏ రీతిగా ఉంటాయి అని అంటే కనుక వెలుగుమయంగా మార్చబడతాయి. అటు రీతిగా కాకుండా దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే వారి ఇష్టానుసారంగా లోకములో సమస్తము కలిగినటువంటి ఇచ్చల ద్వారా జీవిస్తూ ఉంటారో వారి యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుంది అని అంటే గనక పాపభోగముల ఇచ్చలతోటి నిండిపోయినటువంటి జీవితముగా అయితే గనక ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మొదట ముద్ర విప్పినప్పుడు వచ్చినటువంటి వ్యక్తి మరి తెల్లని గుర్రం మీద వచ్చాడు. అతను దేవుని దూత అని చెప్పేసి అనుకోవడానికి అయితే గనక లేదు, కానీ దేవుని దూత అని చెప్పేసి అనుకోవడానికి అయితే గనక లేదు, కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తిగా అయితే గనక ఉన్నాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. క్రీస్తు వ్యతిరేకిగా చెప్పవచ్చు. రెండవది ఏంటంటే కనుక యుద్ధానికి సాదృశ్యంగా ఉన్నది. ఎరుపు దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక రక్తానికి సాదృశ్యంగా ఉన్నది, హింసకు సాదృశ్యంగా ఉన్నది. మూడవది చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ త్రాసు కనిపిస్తుంది. త్రాసు అంటే తక్కెడ అని కూడా చెప్పవచ్చు. కరువుకి అయితే కనుక ఇది సూచనగా మనకి కనిపిస్తుంది. మరి మొదట వచ్చినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశముల మధ్య వైరములు కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఏమని చెప్తాడండి, ప్రపంచమంతటా కూడా నేను శాంతిని కలగజేస్తానని చెప్పేసి మరి వచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఆ తర్వాత అతని యొక్క నిజమైనటువంటి స్వరూపం బయటపడిన తర్వాత జరిగేది ఏమిటి అని అంటే గనక యుద్ధ వాతావరణమే ఈ యొక్క ప్రపంచంలో జరగబోతుంది. యుద్ధ వాతావరణం. ఆ యుద్ధంలో అనేక కోట్ల మంది మరణించబోతున్నారు. ఆ యుద్ధాల మధ్య అంటే దేశముల మధ్య జరిగేటువంటి యుద్ధములో మరి అనేక మంది మరి
సామాన్యులు మన ఈ మధ్య కాలంలో జరిగినటువంటి యుద్ధాల్లో మనం చూసాము. మరి సామాన్యమైనటువంటి ప్రజలు కూడా అనేక మంది మరి ప్రాణ నష్టం అయితే జరిగింది. వారి ప్రాణాలను కోల్పోయినటువంటి వారిగా ఉన్నారు. ఈ యొక్క 3వ ముద్ర విప్పినప్పుడు జరిగేది ఏమిటి అని అంటే గనక, మరి యుద్ధాలు జరిగినప్పుడు ఏమవుతుందండి? యుద్ధాలు జరిగినప్పుడు సాధారణంగా జరిగేది ఏంటంటే గనక అన్నీ కూడాను మరి ఎగుమతులు దిగుమతులు కూడా ఆగిపోతాయి, సత్సంబంధాలు అనేవి తెగిపోతాయి. మరి తద్వారా మరి ఆ యొక్క దేశాల్లో జరిగేది ఏమిటి, మిగిలేది ఏమిటి అని అంటే గనక కరువు మిగులుతుంది. ఆ కరువు మిగలడం ద్వారా మరి ఒక రకంగా చెప్పాలంటే డబ్బు ఉన్నటువంటి వారు మరి వారు కలిగినటువంటి ధనం ద్వారా వారు కొనుక్కొని తినగలిగేటువంటి స్తోమత స్థితి ఉంటుంది. మరి డబ్బు లేనటువంటి ప్రజలు మరి ఆ యొక్క పరిస్థితుల్లో కొనుక్కోలేనటువంటి నిస్సహాయమైనటువంటి దుస్థితిలో మరి ఆ యొక్క కరువుతోటి ఆకలి కేకలతోటి మరణించేటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులుగా అయితే కనుక మనం చూడవచ్చు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బ్లాక్ హార్స్ అంటే నల్లని గుర్రము దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక భూమి మీద మరి తీర్పు తీర్చడం, అంటే భూమి మీద జడ్జిమెంట్ డేగా అయితే కనుక మనం చూడవచ్చు. హల్లెలూయా. ఇక్కడ తూకము దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక కంట్రోల్ ఓవర్ ఫుడ్ అని చెప్పవచ్చు. అంటే కోత విధింపబడుతుంది. ఇప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు అంతకుముందు దొరికినటువంటి విధంగా అయితే కనుక మనకంత ఫ్రీగా అయితే కనుక నిత్యావసర సరుకులు దొరకవు. అంతదాకా ఎందుకండి, మరి కొన్ని సంవత్సరాల క్రితము, ఒక 4-5 సంవత్సరాల క్రితం మనం చూసాము కరోనా టైంలో మరి నిత్యావసర సరుకులు ఆ యొక్క రేషన్ షాప్స్ లేదంటే కనుక ఆ యొక్క సూపర్ మార్కెట్స్ క్లోజ్ చేయబడినటువంటి పరిస్థితుల్లో, లేదంటే కనుక నియమిత సమయాల్లో వారు తెరిచినప్పుడు ఎంత పెద్ద క్యూలు కట్టి వాటి ముందు కొనుక్కుంటూ ఉండేవారు. నిత్యావసర సరుకులు మరి అత్యధికమైనటువంటి రేట్లకి కూడాను మనం కొనుక్కున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే కనుక హల్లెలూయా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఈ యొక్క ఆహారం మీద కొరత కూడా విధించబడుతుంది. అంటే కంట్రోల్ చేయబడుతుంది. కంట్రోల్ ఓవర్ ఫుడ్ అంటే ఆహారానికి కూడాను కొరత విధించబడుతుంది. అంత మాత్రమే కాదు, మరి నిత్యావసర సరుకులు కూడాను అధిక ధరలకి అమ్మబడేటువంటి రీతిగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క తూకము తక్కెడ దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక కరువుకి సాదృశ్యంగా ఉన్నది. తూచి ఇచ్చేటువంటి పరిస్థితులకైతే కనుక సాదృశ్యంగా ఉన్నది. అంత మాత్రమే కాదు, ఇక్కడ 6వ వచనాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మరియు దేనారమునకు ఇది ఇంచుమించు ₹1 కావచ్చు, 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవలనియు అని మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ తూచి ఇచ్చేటువంటి పరిస్థితిని అయితే కనుక మనం చూస్తున్నాం. తూచి ఇచ్చేటువంటి పరిస్థితి అంటే రేషన్ ఏ రీతిగా ఇస్తారు అని అంటే కనుక అత్యధికమైనటువంటి ధరలు. మరి ఈ మధ్యకాలంలో మనం చూసాము గాజాలో కానీ పాకిస్తాన్లో కానీ మనం చూసుకున్నట్లయితే ఒక వాటర్ బాటిల్ వచ్చేసి మినిమం ₹250 అట్లాగా ఛార్జ్ చేశారని చెప్పేసి మనం న్యూస్లో కూడా విన్నాం. మరి ఇంకా రానున్న దినాల్లో ఈ యొక్క ముద్రలు విప్పబడుతున్నటువంటి తరుణంలో జరగబోయేటువంటి పరిస్థితులు ఇంకా కూడాను భయంకరంగా మారేటువంటి పరిస్థితుల్లోకి అయితే కనుక వెళ్ళిపోవచ్చు అనేటువంటి విషయాలను అయితే కనుక దేవుడు ఇక్కడ క్లియర్ కట్గా మనకి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి నిత్యావసర సరుకులు కూడాను మనకి
ఇప్పుడు దొరుకుతున్న రీతిగా అయితే కనుక మనం ఫ్రీగా కొనుగోలు చేయడానికి అయితే కనుక ఉండదు. అది అంతా కూడాను అప్పుడు ఆ యొక్క గవర్నమెంట్ స్వాధీనంలో అండర్ కంట్రోల్లో అయితే కనుక ఉంచి మరి తూయబడి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫ్రీగా ఇప్పుడు ఒక 10 కేజీలు రేషన్, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఒక 10 కేజీలు బియ్యం కొనుక్కునేవాళ్ళు నాకు 10 కేజీలు కావాలి అని అంటే కనుక 10 కేజీలు అమ్మరు. మరి ఒక్కొక్కరికి మరి ఒక 2 కేజీలని అట్లాగా, అంటే తూయబడి అయితే గనక ఇవ్వబడుతుంది. అంటే కంట్రోల్డ్ రేషన్గా అయితే గనక ఉండబోతుంది. ఈ యొక్క నల్లని గుర్రం మీద 3వ ముద్ర విప్పినప్పుడు జరగబోయేటువంటి పరిస్థితులు, అంటే క్షామానికి, ఆర్థిక మాంద్యానికి సూచనగా అయితే గనక మనం ఇక్కడ చూడవచ్చు. యుద్ధము ద్వారా అనేకులు చనిపోతారని మరి 2వ ముద్ర విప్పినప్పుడు తెలియజేయబడుతుంది. మరి రక్తపాతం జరగబోతుందని, మరి భయంకరమైనటువంటి పరిస్థితుల ద్వారా అనేక మంది మరణించబోతున్నారని తెలుస్తుంది. మరి యుద్ధం జరిగిన తర్వాత ఆ తర్వాత జరిగేటువంటి పరిస్థితులు ఏంటంటే కనుక నేడు గాజాలో మనం చూస్తున్నాము. మరి ఎంతోమంది చిన్న బిడ్డలు ఆకలి కేకలు వేస్తూ ఉన్నారు. మరి యుద్ధం తర్వాత జరిగేటువంటి పరిస్థితులు ఏమిటి అని అంటే కనుక మరి ఆకలి కేకలు, సరైనటువంటి ఫుడ్ దొరకక, సరైనటువంటి ఫుడ్ అందుబాటులో లేక, ఉన్నటువంటి ఫుడ్ అత్యధికమైనటువంటి ధరలకి కొనుక్కోలేక మరి ఆకలితోటి చనిపోయేటువంటి పరిస్థితులు అయితే కనుక ఉండబోతున్నాయని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థిక వ్యవస్థ కూడాను కుంటుపడేటువంటి పరిస్థితుల్లో అయితే కనుక చూస్తారు అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇది ఇప్పటి వరకు మనం చూసుకున్నది భౌతిక సంబంధమైనటువంటి విషయాలుగా కనుక మనం చూసుకున్నట్లయితే, ఆధ్యాత్మిక సంబంధముగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో కనుక ఆధ్యాత్మిక పరమైనటువంటి మరి ఆలోచనలో కనుక మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నదని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అవును నేస్తమా, ఈ యొక్క నలుపు దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే అపవాదికి సాదృశ్యంగా ఉంది. అపవాది యొక్క కార్యాలకి సాదృశ్యంగా ఉన్నది. ఈ నేటి ప్రపంచంలో ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఎన్నో భయంకరమైనటువంటి మరి సాతాను యొక్క కార్యాలు జరిగించబడుతున్నటువంటి తరుణంలో అయితే కనుక మనం చూస్తూ ఉన్నాం. నేడు ప్రపంచంలో అంటే వెలుగై ఉన్నటువంటి దేవుడు ఈ భూలోకానికి వచ్చి వెలుగు మార్గము, నేనే మార్గము, సత్యము, జీవమని ఆయన తెలియజేశాడు. వెలుగు ఆయన వాక్యము వెల్లడి అగుడుతోనే వెలుగు కలుగునని లేఖనం తెలియజేస్తుంది. వాక్యము విస్తారముగా వెదజల్లబడుతుంది. వాక్యం విస్తారంగా వెదజల్లబడుతుంది. అనేక చోట్ల, అనేక మారుమూల ప్రాంతాలకి కూడాను ఈ యొక్క వాక్యం అనేది వెదజల్లబడుతూ ఉన్నది. మరి ఎంత వాక్యము విస్తరించబడుతుందో అదే రీతిగా అపవాది యొక్క కార్యాలు కూడాను మరి సంఘాల్లో కూడాను అదే రీతిగా ప్రజ్వరిల్లుతున్నాయనే విషయం అయితే గనక ఏమాత్రము కూడాను సందేహం అయితే గనక మరి వలదని చెప్పేసి దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అవునండి, అనేక మరి భక్తులు, అనేక మంది విశ్వాసుల జీవితాలు ఏ రీతిగా మారిపోయాయి అని అంటే గనక మరి కేవలము వ్యక్తి పూజ చేసేటువంటి విశ్వాసులుగా అయితే కనుక మారిపోయారు. మరి కొన్ని సంఘాల్లో కూడా అదే రీతిగా ఉన్నది. సత్యమైనటువంటి దేవునికి ఇచ్చేటువంటి స్థానం ఆఖరి స్థానముగా ఉన్నది. వ్యక్తికి ఇచ్చేటువంటి స్థానము, వ్యక్తిని చేసేటువంటి పూజ ప్రథమ స్థానం ఎవరికి ఇస్తున్నారు అని అంటే కనుక వ్యక్తులకి మాత్రమే ఇస్తున్నారు. ఇది ఏ రకమైనటువంటి బోధని మనం అనుకోవాలండి? ఇది ఏ రకమైనటువంటి మరి వాక్య పరిచర్య, లేదంటే కనుక ఇది ఏ రకమైనటువంటి దేవుని సేవని మనం అనుకోవాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భక్తి అనేటువంటి ముసుగులోనే అనేకమైనటువంటి సాతాను యొక్క కార్యకలాపాలు జరుగుతున్నాయి. దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవుని యొక్క సిద్ధాంతాలకి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు అనేకమైనవి విస్తృతంగాను విస్తరించబడుతున్నటువంటి దినములలో ప్రస్తుతం మనము కూడా ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఇంత విస్తారముగా మరి వాక్యం విత్తబడుతున్నప్పటికీ కూడాను అందులో మరి నిజమైనటువంటి ఫలించబడేటువంటి వాక్యం ఏదనేది గ్రహించుకోగలిగేటువంటి జ్ఞానాన్ని అయితే గనక ప్రతి ఒక్కరము కలిగి ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి విత్తనాలు పొలాల్లో విత్తడానికి తీసుకుని వస్తారు రైతులు. అందులో మరి మంచి విత్తనాలు ఉంటాయి, పనికిరాని సచ్చుపడిపోయినటువంటి విత్తనాలు కూడా ఉంటాయి. ఆ విత్తనాలు ఏమిటి అనేది గ్రేడింగ్ చేసుకోవాలి. హల్లెలూయా. విశ్వాసి, ఒక క్రైస్తవుడు అనేటువంటి ఒక విశ్వాసి కూడా అదే రీతిగా గ్రేడింగ్ చేసుకోవాలి. నీకు దొరికేటువంటి ప్రతి వాక్యము కూడాను దేవుని ఆలోచన సారమైనటువంటి వాక్యం అనేది అయితే గనక నువ్వు గ్రుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. బెరయా సంఘస్థులు ఏ రీతిగా వారు పోల్చుకున్నారనంటే గనక అపోస్తలులని పిలువబడినటువంటి వారు వాక్యం ఇస్తున్నటువంటి క్రమంలో కూడాను వారు గ్రంథాలని ధ్యానించేవారంట, గ్రంథాలని చదివి వాటితోటి కంపేర్ చేసుకునేవారంట. ఎందుకొరకనంటే గనక వారు చెప్పేది వాస్తవమా అవాస్తవమా అని. నేటి దినాల్లో ఎంతమంది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేటువంటి అలవాటుని, క్రమాన్ని, లేదంటే పరిశీలించేటువంటి తత్వాన్ని ఎంతమంది కలిగి ఉన్నామని చెప్పేసి దేవాది దేవుడు మరి ప్రశ్నిస్తున్నప్పుడు ఎవరికి వారమే పరీక్షించుకోవాల్సినటువంటి సమయం. హల్లెలూయా. హల్లెలూయా. గ్రుడ్డిగా నమ్మేయడం కాదండి. వాక్యము అనంటే గ్రుడ్డిగా నమ్మేయడం కాదు. ఇది దేవుని చిత్తానుసారంగా, దేవుని యొక్క ఆలోచనలకి, దేవుని యొక్క ఉద్దేశాలకి అనుగుణమైనటువంటి వాక్యముగా ఉన్నదా లేదా వారి స్వచిత్తాన్ని జరిగించే నిమిత్తము ఈ యొక్క వాక్యం ఉన్నదా? దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ఆలోచనల మేరకు దేవుడు ఏ ఉద్దేశంతో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించారో ఆ ఉద్దేశాలు నెరవేర్చబడేటువంటి రీతిగా, పరలోక రాజ్యం చేర్చే రీతిగా, పరిశుద్ధపరిచే రీతిగా మన యొక్క పాపాలు కడుక్కునే రీతిగా ఈ యొక్క వాక్యం అనేది వెదజల్లబడుతుందా లేదా అనేది ఒక్కసారి ఎవరికి మా వారమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారముగా ఉన్నామని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవాది దేవుడు ఆయన యొక్క ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు నీ రాకడికి, ఈ యొక్క యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడిగినప్పుడు శిష్యులు దేవుడు తెలియజేస్తున్నాడు, అనేక మంది నా పేరిట అబద్ధమైనటువంటి బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. అనేక విషయాలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, కరువులు, భూకంపాలు ఇవన్నీ జరగట్లేదండి నేడు, చూడట్లేదా? ఇంతకన్నా భయంకరమైనటువంటి దినములు రాబోతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలకి ఏవైతే ఆయన రాకడ యొక్క సూచనలు తెలియజేశారో, యుద్ధాలు, కరువులు, భూకంపాలు సమస్తము కూడా నేడు చూస్తూనే ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇవి స్టార్టింగ్ మాత్రమే. హల్లెలూయా. ఎవరి భక్తిని వారు కాపాడుకునేటువంటి వారముగా ఉందాము. ఇతరులతో పోల్చుకోవడం కాదండి. నీ భక్తిని నీవే కాపాడుకోవాలి. హల్లెలూయా. 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 ప్రతి దినము కూడాను పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటువంటి క్రమాన్ని అలవరుచుకోవాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి విస్తారంగా వెదజల్లబడుతుంది వాక్యము. మరి లోకమంతా కూడా విస్తారంగా వెదజల్లబడుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాము. కానీ ఈ యొక్క విస్తారంగా వెదజల్లబడుతున్నటువంటి ఈ వాక్యము ఏది సత్యమైనది, ఏది అసత్యమైనది అనేటువంటి విషయాన్ని గ్రహించుకునేటువంటి పరిస్థితుల్లో నీవున్నావా? నీవు అటు రీతిగా
గ్రహించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక నీవు అసత్యములో పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. జాగ్రత్త. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవాది దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా. ఇంత విస్తృతంగా వాక్యం విస్తరింపబడుతున్న తరుణములో కూడాను మరి మనం చూసుకున్నట్లయితే కనుక అన్ని చోట్ల విత్తబడుతున్నటువంటి వాక్యం సత్యమైనటువంటిదేనా, లేదంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారంగానే ఉన్నదా, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేటువంటి రీతిగానే ఉన్నదా అని అంటే కనుక ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే కనుక సాతాను యొక్క కార్యాలు జరిగించబడేటువంటి వాక్యాలు కూడా వెదజల్లబడుతున్నాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు 40 దినాలు ఉపవాసం ఉండి వస్తున్నటువంటి క్రమంలో సాతాను మరి ఈ యొక్క వాక్యం ద్వారానే దేవుణ్ణి అయితే గనక శోధించింది. హల్లెలూయా. ఏది జ్ఞానమైనదో, ఏది మోసపూరితమైనదో, అపవాది నిన్ను ప్రత్యేకంగా వేరే ఏదో మాటలు చెప్పి నిన్ను మోసపరచడండి. నీవు దేని మీద అయితే ఫోకస్ పెడతావో, నీకు దేవుడు అంటే ఇష్టం, వాక్యం అంటే ఇష్టం, అదే వాక్యాలను వక్రీకరించి నీ మైండ్లో ఇంజెక్ట్ చేస్తాడు. హల్లెలూయా. అందుకొరకే ప్రతి దినము కూడా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటువంటి వారముగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించేటువంటి వారముగా ఉండాలి. అట్టి రీతిగా ఉన్నప్పుడు నువ్వు పడిపోయేటువంటి పరిస్థితుల్లోకైతే గనక వెళ్ళవు అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మరి ఈ యొక్క ఆరవ అధ్యాయంలో గనక మనం చూసుకున్నట్లయితే 6వ అధ్యాయము 6వ వచనంలో చూసుకున్నట్లయితే, మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు ఎవలనియు, నూనెయు ద్రాక్షారసమును పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. హల్లెలూయా. మరి దేవాది దేవుడు పాత నిబంధన గ్రంథంలోనే ముందుగానే ఆయన తెలియజేశాడండి. ఏమిటి అని అంటే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆయన తెలియజేస్తున్నాడు. ఈ యొక్క క్షామకరమైనటువంటి దినాలు రాబోతున్నాయని ఆనాడు ఆయన తెలియజేశాడు. రాబో దినముల యందు దేశములో నేను క్షామం పుట్టించును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఈ యొక్క క్షామము ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇంత విస్తారంగా దేవుని వాక్యము ప్రకటించబడుతున్నప్పటికీ కూడాను, విస్తరించబడుతున్నప్పటికీ కూడాను నీవు చెవియొగ్గనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే గనక ఒకానొక దినం రాబోతుంది. ఆ దినము ఏ రీతిగా ఉండబోతుంది అని అంటే గనక క్షామము కలిగేటువంటి దినములుగా రాబోతున్నాయి. హల్లెలూయా. ఆ యొక్క క్షామము ఏమిటి అని అంటే గనక ఒక రకంగా ఈ యొక్క భూ సంబంధమైనటువంటి క్షామము ఒకవైపు చూసుకుంటే, రెండవది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి క్షామము. అంటే వాక్యము కరువయ్యేటువంటి దినములు రాబోతున్నాయి. వాక్యము దొరకనటువంటి కాలం ఒకటి రాబోతున్నదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా. నేను క్షామము పుట్టించును, అది అన్నపానములు లేకపోవటం చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క సువార్త ద్వారాలు మూయబడేటువంటి దినములు రాబోతున్నాయని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సమయాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు. సమయాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు. సమయం ఉన్నప్పుడే దేవుని యొక్క ఆలోచనలు ఏంటో, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో, దేవుని యొక్క ప్రణాళికలు ఏంటో, ఆయన యొక్క మనస్సేంటో నువ్వు తెలుసుకోవాలనంటే ప్రతిదినము కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటువంటి క్రమాన్ని, ఆ యొక్క అలవాటుని నీవు కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క
క్షామకరమైనటువంటి దినములు ఏ రీతిగా ఉండబోతున్నాయనంటే కనుక దేవునికి వ్యతిరేకముగా చేసినటువంటి పాపముల ద్వారా వారు ఆ యొక్క క్షామాన్ని ఎదుర్కొనబోతున్నారు. దేవుని యొక్క మాటలకి, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయం ఉన్నప్పుడే ఆయన వాక్యాన్ని మనం వినేటువంటి వారముగా ఉండాలి. సమయం ఉన్నప్పుడే ఆయన వాక్యాన్ని మనం ధ్యానించేటువంటి వారముగా ఉండాలి. ఆయన వాక్యము దొరకు కాలంలోనే మనం వెదికేటువంటి వారముగా ఉండాలి. ఆయన వాక్యము దొరకు కాలంలోనే మనం వెదికేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికప్పుడు మన వస్త్రాలను ఏ రీతిగా పరిశుద్ధపరుచుకుంటామో, పవిత్రపరుచుకుంటామో, మరి శుభ్రం చేసుకుంటామో అదే రీతిగా మన యొక్క ఆత్మని కూడాను అదే రీతిగా ఏ దినము కాదినము పరిశుద్ధ గ్రంథములోని వాక్యముల ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా దేవుణ్ణి మనం అడిగేటువంటి వారముగా ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరమగీత గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ షూలమితిని తన యొక్క ప్రియుడు పిలుస్తున్నాడు. మరి తలుపు కొడుతున్నప్పుడు షూలమితి చెప్తున్నది ఏమిటంటే కనుక, మరి నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. మరి నేను వస్త్రము తీసివేసి తిని మరలా నేను దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుక్కుంటుని నేను మరలా వాటిని మురికి చేయనేలా. మరి తలుపు సందుల్లో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొన్ను. నా ప్రియునికి తలుపు తీయలేచి తిని నా చేతుల నుండి, నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించును. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినటతోనే నా ప్రాణము సమస్యలను. నేను అతన్ని వెదికిను, అతడు కనబడకపోయాను. నేను పిలిచినను, అతడు పలుకలేదు. పట్టణములో తిరుగు కావలివారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారముల మీద కావలివారు నా పై వస్త్రము దొంగిలించితిరి. హల్లెలూయా. ఇక్కడ ప్రియుడు తలుపు తడుతున్నంతసేపు కూడాను ఈ యొక్క షూలమతి ఏం చెప్తుంది? అయ్యో, నేను ఇప్పుడే నా వస్త్రాలు మార్చుకున్నాను, ఇప్పుడే నా పాదాలు నేను శుభ్రం చేసుకున్నాను, మరి నేను ఇప్పుడైతే కనుక తీయలేనని చెప్పి ఏదో ఒక సాకులు చెబుతూ ఉన్నది. మరి ప్రియుడైతే కనుక తలుపు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తలుపు తీయడానికి వచ్చి తలుపు తీసి చూసినప్పుడు మరి వెళ్ళిపోయినప్పుడు వెతుకుతుంది. పట్టణంలో తిరిగి వెతుకుతున్నప్పుడు ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి కావలి వారు ఆమెకి ఎదురుపడి కొట్టి గాయపరిచారంట. అంత మాత్రమే కాదు, ప్రాకారం మీది కావలి వారు తన పై వస్త్రాన్ని దొంగిలించారు. హల్లెలూయా. నీకు ఇవ్వబడినటువంటి రక్షణ వస్త్రాన్ని దేవుడు సమీపముగా ఉన్నప్పుడే నీ యొక్క రక్షణ వస్త్రాన్ని నీవు పొందుకోవాలి. నీ యొక్క రక్షణ పొందుకున్నటువంటి రక్షణ వస్త్రాన్ని నువ్వు భద్రపరచుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆయన మనకి సమీపముగా ఉండగానే ఆయనకి మనం విధేయత చూపించేటువంటి వారముగా ఉండాలి. ఆయన మాటను మనం వినేటువంటి వారముగా ఉండాలి. ఆయన కేక వేసినప్పుడు మనం బదులు ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈమె షూలమితి మరి ప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత పట్టణంలో వెతుకుతున్నప్పుడు పట్టణంలో కావలి కాయుచున్నటువంటి వారు మరి ఆమెని కొట్టి గాయపరిచినట్లుగా అయితే గనక మనం చూస్తున్నాం. నేడు ప్రపంచంలో విస్తృతంగా వాక్యము వెదజల్లబడుతుంది. ఈ యొక్క వెదజల్లబడేటువంటి క్రమంలో ఎవరైతే వాక్యాన్ని వింటారో ఆ వాక్యము నాది, నా కోసమే దేవుడు మాట్లాడారని మనం సొంతం చేసుకున్నటువంటి వారముగా ఉండాలి. నిర్లక్ష్య స్వభావాన్ని విడిచిపెట్టాలి. రాతి కలిగినటువంటి హృదయాన్ని మార్చయ్యా, మాంసం కలిగినటువంటి హృదయం నాకు ఇవ్వయ్యా, వినగలిగేటువంటి చెవులను నాకు దయచేయ, గ్రహించగలిగేటువంటి హృదయాన్ని నాకు దయచేయ అని మనం అడిగేటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే వాక్యము కరువయ్యేటువంటి దినములు రాబోతున్నాయి. హల్లెలూయా.
హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క 6వ అధ్యాయంలో నూనెను ద్రాక్షారసమును పాడు చేయవదేను, ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడను. ఈ నూనె దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక దేవుని యొక్క అభిషేకానికి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క ద్రాక్షారసము ఆయన యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. ఆయన యొక్క రక్షణ కార్యాన్ని నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావా? ఆయన ఇచ్చేటువంటి అభిషేకాన్ని నీవు నిర్లక్ష్యపరుస్తున్నావా? కొరత చేయబడినటువంటి రీతిగా వెదజల్లబడుతున్నప్పుడు, వాక్యం వెదజల్లబడుతున్నప్పుడు ఆయన రక్తములో నీ యొక్క వస్త్రాలని శుద్ధీకరించుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము. హల్లెలూయా. సారీ అండి, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13 నుండి మనం చూసుకున్నట్లయితే, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగారు. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకొన్రి. హల్లెలూయా. హల్లెలూయా. అందువల్లనే వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన్ను సేవించుచున్నారు. హల్లెలూయా. వీరు ఎవరు అని చెప్పి ఈ యొక్క తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారిని గురించి అడుగుతున్నప్పుడు మరి చెబుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే కనుక మహాశ్రమల్లో నుండి వచ్చినటువంటి వారు ఏం చేశారంటండి, గొర్రెపిల్ల యొక్క రక్తంలో వారి యొక్క వస్త్రాలను ఉదుక్కుని తెలుపు చేసుకున్నటువంటి వారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి డిటర్జెంట్స్లో వారు భౌతిక సంబంధమైనటువంటి వస్త్రాలను గురించి దేవుడు మాట్లాడట్లేదు, కానీ శుభ్రం చేసుకోమని ఆయన యొక్క రక్తములో మన యొక్క వస్త్రాలని శుభ్రం చేసుకునేటువంటి వారముగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు, మనతో తెలియజేస్తున్నటువంటి మాట, ఈ యొక్క 3వ ముద్రను విప్పినప్పుడు నల్లని గుర్రం మీద వస్తున్నటువంటి వ్యక్తి చేతిలో త్రాసు ఉన్నది, అంటే తూచబడుతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము కరువయ్యేటువంటి దినములు రాబోతున్నాయి. వాక్యము విస్తారముగా వెదజల్లబడుతున్నటువంటి దినములలో వాక్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. వాక్యం విస్తారంగా వెదజల్లబడుతున్నప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేయవద్దని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క రక్షణ ఇంకను కూడా నీవు పొందుకొని లేక ఉన్నట్లయితే కనుక దేవుడు నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క 3వ ముద్రను విప్పినప్పుడు ఇటు భౌతిక సంబంధముగా, అంటే యుద్ధాల ద్వారా, 2వ ముద్రను విప్పినప్పుడు మరి యుద్ధాల ద్వారా అనేక మంది మరి మరణిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. మరి 3వ ముద్ర యుద్ధాలు జరిగిన తర్వాత నెక్స్ట్ జరిగేది ఏమిటనంటే కనుక కరువు, భయంకరమైనటువంటి కరువు. ఆ కరువు ద్వారా మరి రేషనల్గా అయితే కనుక ఇవ్వబడుతుంది, అంటే తూచి ఇవ్వబడుతుంది. అంటే ఎవరికి వాళ్ళు ఫ్రీక్వెంట్గా నేను ఇన్ని కేజెస్ నేను తీసుకుంటాను అంటే కుదరదు. ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడాను రేషనల్గా గవర్నమెంట్ ఎంత వాళ్ళు ఇస్తున్నారో అంత మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. హల్లెలూయా. అట్టి దినములు రాబోతున్నాయి, అట్టి చెడ్డ దినములు రాబోతున్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు. భూ సంబంధమైనటువంటి విషయాల్లో, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలలో కరువు రాబోతుంది. అది ఏమి కరువు అని అంటే కనుక
అది ఏమి కరువు అని అంటే కనుక వాక్యము దొరకనటువంటి కరువు రాబోతుంది. సువార్త వినబడినటువంటి కరువు రాబోతుంది. వాక్యము కోసము వెంపర్లాడేటువంటి దినములు రాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు మరణించినటువంటి తొలి దినాలలో మరి పరిశుద్ధ గ్రంథము అందరి చేతుల్లో అయితే గనక లేదు. అప్పుడు అంత అందుబాటులో అయితే గనక రాలేదు. ఎవరైతే అక్కడ దేవుని పరిచర్య జరిగిస్తారో యాజకులు, ఆ యాజకుల చేతుల్లో మాత్రమే ఉండేది ఈ పరిశుద్ధ గ్రంథము. అంటే అసలు ఆ పరిశుద్ధ గ్రంథంలో ఏముంటుందనేటువంటి విషయం కూడా తెలియదు, ఏమి ఉంటుందనేటువంటి విషయం కూడా తెలియదు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వారు ఏది చెప్తే అదే దేవుని వాక్యం. కానీ నేడు ఆ రీతిగా లేదండి. ప్రతి ఒక్కరి చేతిలో కూడా బైబిల్, ప్రతి ఒక్కరి చేతిలో కూడాను బైబిల్ అందుబాటులోనికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి చేతిలో కూడాను ఈ యొక్క బైబిల్, ప్రతి ఒక్కరి చేతిలో కూడాను ఈ యొక్క బైబిల్ అందుబాటులోకి వచ్చిందండి. జాన్ గూటెన్బర్గ్ ఈ యొక్క మొట్టమొదటగా ముద్రణ యంత్రం మీద ఈ యొక్క బైబిల్ని ముద్రించడం జరిగింది. తద్వారా మరి వరల్డ్ వైడ్ మనం చూసుకున్నట్లయితే కనుక అత్యధికంగా అమ్ముడుపోతున్నటువంటి ఒక గ్రంథం ఏదైనా ఉన్నది అని అంటే కనుక అది బైబిల్ అని నిస్సందేహంగా అయితే కనుక చెప్పవచ్చు. హల్లెలూయా. ఈ యొక్క బైబిల్ మన యొద్దకి మరి ఇంత రీజనబుల్ రేట్కి మనం కొనుక్కోగలుగుతున్నామని అంటే కనుక అనేక మంది స్పాన్సర్స్ వాళ్ళ యొక్క షేర్స్ మరి ఈ యొక్క ముద్రణ జరిగించడానికి వారైతే కనుక వారు సహాయకులుగా ఉంటున్నారు. కాబట్టి మనము ఈ యొక్క రీజనబుల్ రేట్లో అందుబాటులో మన చేతుల్లో ఈ యొక్క బైబిల్ ఉన్నది. ఈ యొక్క బైబిల్ని ముద్రించడానికి అనేక మంది వారి ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఇంత విస్తృతంగా మనకి వాక్యం దొరుకుతున్నప్పుడు, మన చేతుల్లో బైబిల్ ఉన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదండి. హల్లెలూయా. ఆ యొక్క క్షామ దినములు రాక పూర్వమే వాక్యం, సువార్త, క్షామ దినాలు రాక పూర్వమే మనం దేవునికి సమీపంగా ఉండేటువంటి వారముగా ఉందాము. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి దినము కూడా, ఈ దినము నుండైనా కానీ ప్రతి దినము క్రమము తప్పకుండా చదివేటువంటి అలవాటుని, ధ్యానించేటువంటి అలవాటుని మనం చేసుకుందాము. తద్వారా దేవుడిచ్చేటువంటి కృపని పొందుకుందాము. అటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు అయినా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, అయ్యా గత కొన్ని వారాల నుండి తండ్రి ప్రభా, అయ్యా ఈ యొక్క రెవల్యూషన్ నుండి తండ్రి ప్రభా, అనేక ఆధ్యాత్మికమైనటువంటి మర్మములు మీరు మాకు బయలుపరుస్తున్నటువంటి రీతిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, అవునయ్యా తండ్రి ప్రభా, వాక్యము దొరకనటువంటి తండ్రి ప్రభా, కరువు దినములు రాకపూర్వమే తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, అయ్యా నీ పరిశుద్ధ గ్రంథాన్ని తండ్రి ప్రతి దినము ధ్యానించేటువంటి క్రమం తండ్రి ప్రభా, ఇంకను ఎవరైనా కలిగి లేనట్లయితే కనుక తండ్రి ప్రభా, అయ్యా ఈ యొక్క వాక్యము ద్వారా మీరు హెచ్చరిక చేస్తున్నప్పుడే తండ్రి ప్రభా, లోబడేటువంటి హృదయం వారికి మీరు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా మీరు రాకడ అతి సమీపముగా ఉన్నదని మీరు తెలియజేస్తున్నారయ్యా. మీరు రాకడ సమయంలోనైనా నా తండ్రి ప్రభా,
అయ్యా తండ్రి, ఏ ఒక్క బిడ్డ కూడా విడిచిపెట్టబడడానికి వీల్లేదయ్యా తండ్రి ప్రభా. వారి హృదయాల్ని, వారి ఆలోచనని, వారి నడకల్ని, వారి పడకల్ని, వారి యొక్క కన్నిదృష్టిని అయ్యా తండ్రి ప్రభా, అయ్యా వారి నోటి మాటల్ని ప్రతి ఒక్కటిని కూడా తండ్రి నీకు ఇష్టానుసారముగా, నీ చిత్తానుసారముగా మార్చుకుని తండ్రి ప్రభా ఎత్తబడేటువంటి తండ్రి ప్రభా అయ్యా వధువు సంఘముగా ఉండుటకు కృప చూపించమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు ఈ వారం అంతటిలో వారు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సమస్త విషయాల్లో కూడాను దేవుడే కార్యము జరిగించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్.